హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న వాస్తవాలను మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తల్లో ఒక సంచలనమైన ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే మంత్రులతో మీటింగ్ పెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల రిజల్టు, ఈ రిజల్ట్ తర్వాత రేపు 16 నాడు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి మ్యాక్సిమం హంగ్ ఉన్న దగ్గర కూడా హస్తం చేతికి తీసుకుంటట్టు ఒక డైరెక్షన్స్ ఇచ్చారు. దాంతోపాటు రైతులకు సంబంధించి ఒక సంచలనమైన ప్రకటన, అంటే అధికారికంగా ఉత్తర్వులు వాళ్ళ అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్టు కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. రైతు భరోసాకు సంబంధించి వచ్చే వారమే రైతు భరోసా రిలీజ్ చేయాలి. మనం ఈ నెల 17తోని మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగుస్తుంది. దాని తర్వాత వెంటనే మనం రైతు భరోసాను రిలీజ్ చేయాలని అధికారులకి, వ్యవసాయ శాఖ అధికారులకి, సంబంధిత శాఖ మంత్రికి ఆదేశాలు ఇచ్చినట్టు ఒక వార్తను దిశ పేపరు ఇచ్చింది. ఇది వాస్తవంగా డిసెంబర్ నుంచి రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదురు చూస్తున్న పరిస్థితి. రైతు భరోసా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రైతు భరోసా గురించి అసలు వార్తలు రావట్లేదేంటి, రైతు భరోసా గురించి ఏ రాజకీయ పార్టీ మాట్లాడదేంటి, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, మన గురించి ఎవరు మాట్లాడిన పరిస్థితి ఏ పేపర్లో ఎందుకు రాయట్లేదు, ఏదో కొన్ని పేపర్లు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తాను అని రాస్తున్నారు తప్ప దాని సంబంధిత అధికారులు, మంత్రులు మాట్లాడిన పరిస్థితి ఎందుకు అని ఒక రకంగా ఎదురుచూపులు చూస్తున్నారు. దీనికి ఒక రకంగా మోక్షం కలిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నల్గొండలో బహిరంగ సభలో చెప్పారు, రైతు భరోసా ఎన్నికలు అవ్వగానే రిలీజ్ చేస్తామని. దానికి ఏర్పాటు చేశారు. ఈ నెల 10నే రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చి ఖాతాలో పెట్టి ఉంచారు. 9,000 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి. కేవలం కోడ్ అడ్డంతో ఆగారా, లేదా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఆగారని ఒక సంశయం, డౌట్ వచ్చింది. కానీ నిన్న ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకున్నారు. రేపు 17 తర్వాత 18 నుంచి విడతల వారికి 5 ఎకరాల లోపు రైతులకు మొదటి విడతలో జమ చేస్తారట. 9,000 కోట్లు రెడీగా ఉన్నాయి. దాంతోపాటు కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులకు కూడా ఇచ్చే పరిస్థితి ఉందట. కొత్తగా పాస్ పుస్తకాలు ఈ మధ్య కాలంలో జనవరి నుంచి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి, మ్యూటేషన్ అయ్యి పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా అప్లై చేసుకోవాలి, వాళ్ళ డేటాను తీసుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులకి నిన్న ఈవినింగ్ సూచనలు పోయినట్టు రేపు లేదా మండే వెళ్తాయి. అదే ప్యారలల్గా ఇదే జరిగే ఏర్పాటు చేస్తున్నట్టు అర్థమైంది. దీన్ని బట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకి అడుగు ముందుకు పడే అవకాశం వచ్చిందా? ముఖ్యమంత్రి అంటే మున్సిపల్ ఎన్నికల జోష్లో కాంగ్రెస్ పార్టీకి హవా వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చినాయి. కాబట్టి ఇదే ఊపులో, ఇదే జోష్లో వెళ్తే ఎంపీటీ, జెడ్పీటీసీలో కూడా లాభం జరిగిద్దనే దాంతో ఉన్నట్టే స్పష్టంగా కనపడుతుంది. రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ఒక ప్రకటనతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు దారి పడ్డది. అది ఎప్పుడు ఉంటుంది అనేది ఒక చర్చ. ఆ ఎప్పుడు ఉంటుంది అనే దానికి వచ్చినప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అనే విషయంకి వస్తే, ఎందుకంటే ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 25 నుంచి దాదాపు మార్చి 14 వరకు ఉన్నాయి. మార్చి 18 వరకు అనుకోండి, మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, షెడ్యూల్ వచ్చింది. దాని తర్వాత మార్చి 14 నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏప్రిల్ వరకు ఉన్నాయి. ఈ మధ్యలో ఏప్రిల్ 16 వరకు ఈ మొత్తం ఈ ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నది మనకు కనపడుతుంది. స్పష్టంగా షెడ్యూల్ వచ్చింది. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్న టైంలో ఎలక్షన్స్ పెడతారా అనే ఒక అనుమానం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసా రిలీజ్ చేసి ఏప్రిల్ 16 తర్వాత షెడ్యూల్ వచ్చే విధంగా ఏమైనా పెట్టుకుంటారా? ఎందుకంటే మార్చి ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి కంప్లీట్ కాబోతుంది. రైతు భరోసా వచ్చేటాలకి ఫిబ్రవరి ఆఖరో లేదా మార్చి ఫస్ట్ వీక్కో కంప్లీట్ అయింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్యలో షెడ్యూల్ వచ్చి ఏప్రిల్ 15, 16 తర్వాత ఎన్నికలు పెట్టుకునే ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకి మంచి వర్కౌట్ అయింది. ఎందుకంటే మళ్ళీ జూన్ దాకా డ్రాగన్ చేస్తే జూన్లో మళ్ళీ రైతు భరోసా ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 15 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 15, 16 తర్వాత ఎన్నికల తేదీలతోనే షెడ్యూల్ ముందే వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ ఫస్ట్ వీకా, మార్చి లాస్ట్ వీకా ఎన్నికలు 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యాక పెట్టినప్పటికీ దాని షెడ్యూల్, దాని నోటిఫికేషన్ ముందే వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి మార్చి చివరి వారం కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎంపీటీ, జెడ్పీటీకి సంబంధించి చాలా బలంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కోరుకుంటున్నట్టు స్పష్టంగా అర్థమైంది. వచ్చే వారమే రైతు భరోసా 9,000 కోట్లు సిద్ధం చేసిన ప్రభుత్వం ముందు 5 ఎకరాల లోపు వారికి జమ. ఈ నెల 17 అధికారిక ప్రకటన. కొత్త పట్టాదారులకు సైతం సాయం.
యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే వారం నుంచే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా ఎకరా నుంచి 5 ఎకరాల లోపు రైతులకు 6,000 చొప్పున పంపిణీ చేయనుంది. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల కోసం 9,000 కోట్ల నిధులను ఇప్పటికే సర్కార్ సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై ఈ నెల 17న అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. కాగా కొత్తగా పట్టాలు తీసుకున్న రైతులకు సంబంధించిన వివరాలు సైతం తీసుకొని వారి ఖాతాల్లోనూ రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్టు తెలిసింది. ఇది వచ్చే వారమే ఉంటుంది అధికారికంగా 17వ తారీఖు. ఎందుకంటే కోడ్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి వితిన్ ద 4 వాల్స్లో మాట్లాడచ్చు, కానీ బయటకు వచ్చి అధికారిక ప్రకటన చేయడానికి లేదు కాబట్టి చేయలేదు. దీన్ని 17 ఈవినింగ్ కోడ్ అయిపోద్ది. కోడ్ అయిపోగానే అనౌన్స్ చేసేస్తారు. ఇక అధికారిక ప్రకటన ఈ నెల 17న వస్తుందట. ఇది ఒక వార్త అయితే, మార్చిలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ప్రస్తుతం సిద్ధమవుతుండటంతో రైతులకు భరోసా ఇవ్వనున్నట్టు వ్యవసాయ శాఖ చర్చలో జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో గెలవడంతో ఇదే ఊపుతో జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళనున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 ఎకరాల భూమికి 70 లక్షల మంది రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారు. వీరికి ఒక సీజన్కు 9,000 కోట్లు నిధులు అవసరం. ఇప్పటికే సీసీఎల్ నుంచి పట్టాదారు వివరాలు కూడా వచ్చినాయట. కొత్త పాస్ పుస్తకాలలో కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇక మళ్ళా మార్చి 17 ఈ ఫిబ్రవరి 17న ప్రకటన వస్తుంది. దాని తర్వాత నిధులు జమ అవుతాయి. మార్చిలో ఎన్నికల షెడ్యూలు జెడ్పీటీసీ ఎంపీటీసీకి వచ్చే అవకాశం ఉన్నట్టే అర్థమవుతుంది. రైతు భరోసాకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అరవింద్ ప్రాసిక్యూషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సీనియర్ ఐఏఎస్పై చర్యలకు డిఓపిటి అనుమతి ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిగిస్తున్న ఉచ్చు. ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ గవర్నర్ ఓకే. త్వరలో ఏసీబీ యాక్షన్. అరెస్టులపై జోరుగా ఊహాగానాలు. మళ్ళీ ఈ కార్ రేసింగ్ కేసు చర్చలోకి వచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని ప్రాసిక్యూషన్ చేయడానికి కేంద్ర ఐఏఎస్లకు సంబంధించి ఒక శాఖ ఉంటుంది, పర్సనల్ డిపార్ట్మెంట్ అని, డిఓపిటి అంటారు. ఆ డిఓపిటి డిపార్ట్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ లెటర్ పెడితే పర్మిషన్ ఇచ్చిందట. ఇప్పటికే కేటీఆర్ను కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసిక్యూషన్ చేయడానికి గవర్నర్ అనుమతి కోరారు. అంటే ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజాప్రతినిధుల్ని ప్రాసిక్యూషన్ చేయాలంటే దానికి ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి ముందుగా. ప్రజాప్రతినిధుల ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించి ప్రాసిక్యూషన్ చేయాలంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిఓపిటి డిపార్ట్మెంట్ ఇవ్వాలి. అనుమతి ఇచ్చిందట. మరి ఇప్పుడు అనుమతించింది. నిజంగా అరవింద్ కుమార్ని కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, లోపటేస్తారా? అరవింద్ కుమార్ కేటీఆర్తో పాటు దానికి ఇంకా సంబంధిత అధికారులు కొంతమంది హెచ్ఎండిఏ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు మిగతా వాళ్ళ అరెస్టులో మిగతా వాళ్ళ కేసుల కంటే కూడా కేటీఆర్ ఈ కార్ రేసింగ్లో కేసీఆర్ని అరెస్ట్ అవుతారా, ప్రాసిక్యూషన్ చేస్తారా? అరవింద్ కుమార్ని ప్రాసిక్యూషన్ చేస్తారా, అరెస్ట్ అవుతారా? అయితే ఏం జరగబోతుంది పరిణామాలు అనే విషయంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ అంటే పోయి విచారణకు ఎదుర్కొని వచ్చారు, సంతోష్ రావుతో సహా. దాన్ని లొట్టపీస్ కేసు అన్నారు. దీన్ని కూడా లొట్టపీస్ కేసే అన్నాడు కేటీఆర్. ఇప్పుడు ఏమంటారు? గవర్నర్ పర్మిషన్ వచ్చింది ప్రాసిక్యూషన్కి, కేటీఆర్ని చేయమని, అరవింద్ కుమార్ని చేయమని వచ్చింది. వీళ్ళిద్దరు ప్రాసిక్యూషన్ తర్వాత జరగబోయే పరిణామాలు ఇది నిజంగానే లొట్టపీస్ కేసా, గట్టి కేసా అనేది భవిష్యత్తులో అర్థమయ్యే అవకాశం ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో నిజంగా ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. డిఓపిటికి లెటర్ పంపిందంటే. కానీ 2.5 సంవత్సరాలు సాగదీసి రేపు మరి ప్రాసిక్యూషన్ అయ్యేటప్పటికి ఇంకొక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ అరెస్టు ఈ ప్రక్రియ నిజంగానే స్టార్ట్ అయితే, ప్రభుత్వం వచ్చాక 4th ఇయర్లో నిజంగా అరెస్ట్ చేయడం జరిగితే ఇది ఏ పార్టీకి మైలేజ్, ఏ పార్టీకి నష్టం? అధికార పార్టీకి నష్టమా, బీఆర్ఎస్కి నష్టమా అనేది మనం ఆ కోణంలో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక సింపతి గెయిన్ చేసే అవకాశం ఉంది. అది కేటీఆర్ విషయంలో వేరే ఉంటుంది, కేసీఆర్ విషయంలో వేరే ఉంటుంది. ఇది ఎంతవరకు పనిచేస్తుంది? బీఆర్ఎస్కి సింపతి వస్తుందా, బీఆర్ఎస్ డ్యామేజ్ అయింది అనేది కూడా ఒక చర్చ. అంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడం వల్ల పెద్ద సింపతి రాకపోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుంది. కేసీఆర్ వేరు, కేటీఆర్ వేరు, వాస్తవం కూడా అదే. కానీ ఇది ఎలక్షన్ దగ్గరకు వస్తే నాకు ఉంది, అధికార పార్టీకి కూడా అది మంచిది కాదు. ఈ అరెస్టులు, కక్ష సాధింపులు, కేసులు అనే విషయంలో అది నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023లో జగన్మోహన్ రెడ్డి చేసిన పని, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడం, ఇవన్నీ చూసిన తర్వాత అదంత శ్రేయస్కరం కాకపోవచ్చు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏం చేస్తారో చూడాలి. గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. 3 ముక్కలాట 36 హంగ్ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షల పాలక మండలిలో ఏర్పాటు. రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి అధికారం పంచుకుంటేనే అందలం ఎక్కే పరిస్థితి. మున్సిపల్స్లో కాంగ్రెస్కు 40% ఓట్లు వచ్చినాయి. 15 లక్షల ఓట్లతో అగ్రస్థానంలో ఇచ్చిన అధికార పార్టీ.
బీఆర్ఎస్కి కూడా 28.7% ఓట్లు వచ్చినాయి. 10 లక్షల ఓట్ల పైన సాధించిన ప్రధాన ప్రతిపక్షం. రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 4.17 లక్షల ఓట్లు. గతంలో ఉన్న 15% ఓట్లు నిలబెట్టుకున్న బీజేపీ గణాంకాలు వెల్లడించిన ఈసీ నిన్న కొన్ని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఇచ్చింది. అంటే ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీకి 39.so అంటే 40% నియర్లీ ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీకి 28.7%. వాళ్ళిద్దరి మధ్యలో ఓట్ల శాతము ఎక్కువ తేడా ఉంది, కానీ ఓట్లు శాతం 4 లక్షలే ఉంది. ఓట్ల సంఖ్య 4,17,000 ఓట్లు తేడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి. బీజేపీకి గతంలో ఉన్న 15% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ 15%, బీఆర్ఎస్కి ఉన్న 28.7%. ఈ రెండు కలిపితే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఉన్నాయి. ఇది జరిగింది 52 లక్షల ఓట్లకు సంబంధించిన ఎన్నికలే. దాంట్లో పోలైంది దాదాపు 38 లక్షల ఓట్లే పోలైనాయి. 38 లక్షల ఓట్లు పోలైన దానికి సంబంధించిన విశ్లేషణ కావచ్చు, కానీ ఇది భవిష్యత్తు రాజకీయాలకి నాంది పలకబోతుంది. భవిష్యత్ అలయన్స్లకి, భవిష్యత్ పొత్తులకి, ఎత్తులకి ఉపయోగపడే ఎన్నిక. ఇది ఒక సూచిక సంకేతం ఇస్తుందా అనే ఒక స్పష్టమైన సంకేతాలు అయితే రాజకీయ సంకేతాలు కనపడుతున్నాయి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతోనే. 15% ఓట్లు సంపాదించిన బీజేపీ, 29% ఓట్లు సంపాదించిన బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకవేళ భవిష్యత్తులో కలవటం జరిగితే ఈ కలయిక అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందా అనేది ఒక చర్చ. బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయా లేదని అధికారికంగా ఎక్కడ చెప్పట్లేదు, కానీ ఒక ఇండికేషన్ అయితే పట్టణ ప్రాంత ప్రజలు ఇచ్చారు. బీజేపీకి బీఆర్ఎస్ కలిస్తే ఎట్లుంటుందని ఒక ఇండికేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కూడా 39-40% ఓట్లు ఇచ్చి ఇయ్యనట్టు ఇచ్చారు. మద్దతు ఇస్తాను, మీకు జాగ్రత్తగా పనిచేయండి అని ఇచ్చినట్టుంది. ఇది చాలా చిన్న ఎన్నికలు కావచ్చు, కానీ భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాలకు సంకేతం ఇచ్చిన ఎన్నికలు అయితే ఇది చాలా పెద్ద సంకేతాన్ని, పెద్ద ఒక వ్యూహాన్ని పొలిటికల్ పార్టీల ముందు పెట్టారు మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న ఓటర్లు, మున్సిపాలిటీల్లో ఉన్న ఓటర్సు. ఒట్టేసి చెప్పు, ఓటేసావో లేదో. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటేయలేదంటే డబ్బులు రిటర్న్ అడుగుతుండట. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సేమ్ మనం చూసినాం. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచిర్యాలలో ఒక బీజేపీ అభ్యర్థి 9వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైందట. ఆమె ఇల్లు తిరిగి పుస్తకం పట్టుకుంది, ఒక నోట్స్ పట్టుకొని రాసుకున్నారు ఓటర్ లిస్టు, ఎవరెవరికి డబ్బులు ఇచ్చినా అనేది వాళ్ళ దగ్గర డేటా ఉన్నట్టుంది. ఆ డబ్బులు ఇచ్చిన ఇంటికి వెళ్ళబోయి ఓటర్ని కలిసి ఓటేసినా లేదు చేతిలో చేసి ఒట్టేసి చెప్పు, ఒట్టేసి చెప్పకపోతే నా డబ్బులు నాకి అని వసూలు చేసే పరిస్థితి. ఒక మహిళతోని మాట్లాడేటప్పుడు ఆమె చేతిలో చేసి ఒట్టేసి చెప్పింది నేను వేసినా అని. అయితే ఓకే వదిలేస్తాను అని చెప్పి వెళ్ళారు. అంటే ఆమె మొత్తం వాళ్ళ డివిజన్లో ఒక 1100-1000 ఓట్లు ఉంటాయి కదా, ప్రతి ఇంటికి తిరిగి అడిగింది. ఇది ఒక కొత్త ట్రెండ్ ఎట్లా మారుతున్న రాజకీయాల్లో అనేది దీన్ని బట్టి అర్థమైంది. అసలు ఓట్లుగా డబ్బులు అడగటం, డబ్బులు తీసుకోవడమే నేరం. డబ్బులు తీసుకోవడం ఒకనొకప్పుడు ఎట్లా ఉండేదంటే సీక్రెట్గా అసలు ఎందుకు ఇచ్చిండో ఎందుకు పోయిండో తెలియకుండా ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చేది. దాని నుంచి సీక్రెట్ పోయి డైరెక్ట్గా ఓట్లు లిస్ట్ రాసుకొని పంచే పరిస్థితి వచ్చింది. లిస్ట్ రాసుకొని ఏ ఇంటికి ఎంత, ఏ ఓటర్కి ఎంత అని, ఏ పార్టీ ఎంత ఇవ్వాలదో ఒక లిస్ట్ అవుట్ చేసి బహిరంగంగానే పంచే పరిస్థితికి వచ్చింది. దాని నుంచి ఇంకొక అడుగు ముందుకేసి ఓట్లకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లే ధర్నా చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు ఓట్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయలేదని రిటర్న్ తీసుకునే పరిస్థితి. ఇది ఒక ట్రెండ్ కొనసాగుతుంది. మొత్తానికి ప్రజాస్వామ్యం ఎటు వెళ్తుంది, ప్రజలు ఎటు వెళ్తారు, ప్రజల మైండ్ యాటిట్యూడ్ ఎటుంది, రాజకీయ పార్టీలు ఏ రకంగా ప్రజల్ని తయారు చేస్తున్నారు, ప్రజలు ఏ రకంగా తయారయ్యారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది భవిష్యత్తు చాలా ప్రమాదకరమైన పరిస్థితికి పోతుంది. ప్రజాస్వామ్యంలో భవిష్యత్తులో పైసలు ఇయ్యని, డబ్బులు ఇయ్యని క్యాండిడేట్కి మేము ఓటేస్తామని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే రోజులు వస్తే తప్ప ఇది మారదు. ప్రజలే రోడ్ల మీదకి రావాలి. ఇప్పుడు డబ్బులు ఇయ్యలేదు మేము ఓటుకు రామని వస్తున్నారు కదా, డబ్బులు ఇస్తే ఓటేయం. డబ్బులు ఇచ్చిన వ్యక్తిని, డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని, ప్రలోభాలకు పెట్టడానికి ప్రయత్నం చేసిన అభ్యర్థి ఎవరైతే ఉందో వాడిని బహిష్కరిస్తాం మేము. ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు ఏం బహిష్కరిస్తామని చెప్పి ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు ఇది ఇట్లే ఉంటుంది. ఎట్లయితే రేప్ కేసులలో నిందితుడికి మేము వకాలత వేసి అడ్వకేట్గా మేము వాళ్ళ తరఫున వాదించమని అడ్వకేట్లు కొన్ని సందర్భాల్లో బైకాట్ చేస్తూ ఉంటారు. చాలా సమాజం వ్యతిరేకించే పరిస్థితుల్లో క్రైమ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, చాలా దారుణమైన క్రైమ్ చేసిన వాళ్ళకి ఏ అడ్వకేట్ ముందుకు వచ్చి వకాలత వేసి వాదించడు. అట్లే ఇది కూడా రావాలి. ఫలానా వ్యక్తి ప్రలోభ పెట్టడానికి, డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు, వానికి ఓటేయం. ఎవరైనా వేసేవాళ్ళు ఉన్నా కానీ ఆపుతాం, అడ్డుకుంటాం, ధర్నా చేస్తాం అనే పరిస్థితి వస్తే తప్ప అది ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం నిలబడదు. అది రావాలి ప్రజల్లో చైతన్యం. ఎట్లా రాజకీయ పార్టీలు తీసుకురారా చైతన్యాన్ని?
ప్రజలంతటా ప్రజలకే చైతన్యం రావాలి, ప్రజలే నేర్చుకోవాలి తప్ప ఈ డబ్బులు ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాం ఓటేస్తున్నాం అనే పరిస్థితి. ఇది రాజకీయం కాదు, వ్యాపారం అయింది భవిష్యత్తులో. ఈ వ్యాపారం కాస్త అసలు మన చేతిలో ఓటు కూడా లేకుండా పోయే పరిస్థితి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఇంకా 10 ఏళ్ళక 15 ఏళ్ళకే 20 ఏళ్ళకే లేదా మన తర్వాత మన పిల్లలకే తప్పనిసరిగా అసలు మనకున్న ఓటు హక్కు కూడా ఊస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఏదో ఓటు ఉంది నాకు డబ్బులు ఇస్తాను అని సంతోషపడి తీసుకొని ఓటేయచ్చు, కానీ వేసిన తర్వాత డబ్బులు తీసుకొని వేసిన తర్వాత అసలు నీకు ఓటే లేదు, ఓటును ఇక నీకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి నీకు డబ్బులు కొనుక్కొని వేస్తావో లేదు అని పదే టెన్షన్ పడే కంటే మళ్ళీ నువ్వు వేయకపోతే నోట్స్ పట్టుకొని ఇల్లు తిరిగి మళ్ళీ రిటర్న్ వసూలు చేసుకునే కంటే అసలు ఓట్లే లేకుండా చేస్తే మేమే బయట సీటు వేలంపాట పెట్టి కొనుక్కుంటాం కదా అనే పరిస్థితికి వస్తుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఓటర్లు. ఇది భవిష్యత్తు. మేల్కోకపోతే ప్రజలు అదే జరిగింది, ఓటు అనే హక్కు కూడా లేకుండా చేస్తారు ఈ దుర్మార్గమైన రాజకీయ పార్టీలు. ఇది గమనించుకోవాలి. రేవంత్ సొంత పార్టీ బహుశా ఆలోచనలు ఉన్నారేమో, కాంగ్రెస్ను రాహుల్ను బలహీనపరిచే ప్రయత్నం ఇది. మరో 10 ఏళ్ళు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పడం ఏంటి? ఆల్ ఇండియా కాంగ్రెస్ కాస్త రేవంత్ కాంగ్రెస్ లాగా అవుతుంది. చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణ ప్రభుత్వం పాలన సాగుతుంది. సీమాంధ్ర కాంట్రాక్టర్లు పెట్టుబడిదారుల అజమాయిషిలోనే రాష్ట్ర పరిపాలన. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇవే నా ప్రాధాన్యతలు. విజయక్రాంతి ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేనే ఉంటా, నేనే రాజు, నేనే మంత్రి అని ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనమైన ప్రకటన చేసిండు. దానిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపల కుతకుతలాడుతున్నాయి కానీ బయటికి రావట్లేదు. అట్ ద సేమ్ టైం అది చేసిన నెక్స్ట్ డేనే రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది, అత్యధిక స్థానాలు వచ్చినాయి. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మునుగోడు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న చౌటప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ విజయోత్సవ ర్యాలీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనమైన ప్రకటన చేసిండు. మంత్రి పదవి ఇస్తానని నన్ను పార్టీలో జాయిన్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మంత్రి పదవి ఇస్తారా, ముఖ్యమంత్రిగా అమ్మంటారా? ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే నేనే ముఖ్యమంత్రి అవుతా అని ఒక సంచలనమైన ప్రకటన చేసిండు. అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏం చేసి, నేనే రాజు, నేనే మంత్రి, 10 సంవత్సరాల 6 నెలల పాటు నేనే ఉంటా ముఖ్యమంత్రిగా, నేను మొనగాడిని అని ప్రకటించుకున్నా ఆయన. దానికి కౌంటర్గా విజయక్రాంతి పేపరు ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆయన అంటుండు, భవిష్యత్ సొంత పార్టీ ఏమైనా పెట్టుకొని అయితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో ఆ కల్చర్ ఉండదు. అయినా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉంది, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే అయిండు. భవిష్యత్తులో ఎవరు ఎన్నికవుతారు, ఎవరు ఎమ్మెల్యే అవుతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో తెలియదు, ఎన్ని వస్తాయో తెలియదు. ఆ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఈ పాత వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు. అప్పుడు ఎన్నికైనా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యం ప్రజలు ఓట్లు వేయాలి కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు కదా ఏది అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి అయిదాం అనుకుంటున్నా లేదా సొంత పార్టీ పెడదాం అనుకుంటున్నా తెలియదు. కానీ ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లెక్క అయింది, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ లెక్క లేదు. ఇది ఆయన ప్రకటన రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని కించపరచడమే అని చెప్పి ఆయన చాలా కరాఖండిగా చెప్పిండు. ఇది మరి నిజంగానే కొత్త పార్టీ పెడతారా, కొత్త పార్టీ పెట్టే ఆలోచనతో మాట్లాడా, నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఆ మేరకు ఆయనకు అభయం అక్కడ దొరికిందా? ఢిల్లీలో ఎంత దొరికినా జాతీయ పార్టీ అది కూడా కాంగ్రెస్ పార్టీలో వన్ వేగా ప్రకటన చేయడం అది ఢిల్లీ కేంద్రంగా అనేది ఆశ్చర్యంగానే ఉంది. మరి దీనిపైన ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏం చేసే పరిస్థితి లేదు, ఏమనే పరిస్థితి లేదు అని రాహుల్ గాంధీయో అక్కడ ఉన్న సెంట్రల్ టీమో ఆలోచిస్తుందా? అట్ ద సేమ్ టైం ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీలో ఉగ్రపిండాలు అగ్రపిండాలు ఉన్నాయి. వీళ్ళు కూడా ఇప్పుడు మనం కదిలించలేని పరిస్థితి. ఇది మున్సిపల్ ఎన్నికల రిజల్ట్తో ఒక సమాధానం చెప్పిండా రేవంత్ రెడ్డి, నేనే మొనగాడినని. ఈ మొనగాడితనం ఎన్ని రోజులు మిగిలిద్ది? తెలంగాణ ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ పైన అంత పాజిటివ్గా ఉన్నారా రేవంత్ రెడ్డి కోరుకుంటున్నంత? మున్సిపల్ ఎన్నికల రిజల్ట్తోనే అయిపోయినట్టేనా? మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది కాబట్టి రేపు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇట్లా ఉండబోతున్నాయా? మున్సిపాలిటీలో వేసే ఓటర్కి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? మున్సిపాలిటీలో ఓటేసే ఓటరు ఏం ఆలోచిస్తాడు? అధికార పార్టీ ఏముంది, అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధి చెందిద్ది, అధికార పార్టీకి ఓటేస్తే స్థానికంగా మనకున్న మంచినీళ్ళ సమస్య, కరెంటు సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య తీరిద్ది అనే ఒక ఆశతో ఓటేస్తారా? ఇది గతం మనం చూసినాం, భవిష్యత్తులో కూడా అదే జరిగింది. ఎప్పుడు కూడా అధికార పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో మద్దతు ఉంటుంది. దాన్ని చూసుకొని ఎక్కువ ఊహించుకుంటుందా కాంగ్రెస్ పార్టీ హవా ఉందని? ఈ హవా నిజంగానే, ఎందుకంటే మనం గతంలో చూసినాం 2020లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 120 మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన 93% స్ట్రైక్ రేటుతో.
93% స్ట్రైక్ రేట్తో మున్సిపాలిటీలలో గెలుచుకున్న బీఆర్ఎస్ ఉన్నదా 2023లో? అధికారం నిలబడిందా? కాబట్టి బై ఎలక్షన్స్లోనో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఏ బై ఎలక్షన్ జరిగినా గెలవటమే. ఒక మునుగోడు దుబ్బాక తప్ప, హుజూరాబాద్ ఒక 3 ఎన్నికల తప్ప మిగతా అన్నిట్లో గెలిపే. మున్సిపల్ ఎన్నికలు గెలిచింది, ఎంపీటీ జెడ్పీటీస్ గెలిచింది, సర్పంచ్లు గెలిచింది. వన్ వేగా అద్భుతమైన మద్దతు, వన్ వేగా ఇచ్చారు, మొత్తం చేతిలో పెట్టారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అసలు మొత్తం చేతిలో పెట్టి 93% స్ట్రైక్ రేట్ ఉన్నప్పుడు ఉన్న పార్టీ నిలవలే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు. ఎట్టా నిలుస్తుంది అనుకుంటున్నారు తెలియదు. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా కామెంట్ చేసిన రాజగోపాల్ రెడ్డి, ఆయన సొంత పార్టీ పెట్టుకొని చేస్తారే, అసలు ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా భవిష్యత్తులో నేను కాబోతున్నా మళ్ళీ అవుతా అంటాడు కదా, ఏ పార్టీ నుంచి అవుతారు అని ఆయన డైరెక్ట్గా అడిగిన పరిస్థితి ఉంది. ఆంధ్రజ్యోతి పేపర్లో కొత్త పలుకు అని ప్రతి ఆదివారం రాస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఆ కొత్త పలుకులో ఒక వార్త రాశారు. దానికంటే ముందు 10 ఏళ్ల రైతు భరోసా యాసంగి పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం 1,46,00,000 ఎకరాలకు అందించేలా ప్రణాళిక అని ఒకటి ఆంధ్రజ్యోతి కూడా రాసింది. దీంతోపాటు నేనే రాజు నేనే మంత్రి అదే నిజమా అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటున్నాడు. మీకు అనిపిస్తుంది ఏమో, లేదా రేవంత్ రెడ్డి గారికి అనిపించవచ్చు. అసలు ఆ నేనే రాజు నేనే మంత్రి అనేది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలోనూ, అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, లేదంటే ప్రాంతీయ పార్టీ కావచ్చు, నేనే రాజు నేనే మంత్రి నేనే మొనగాడినట్టు ప్రజలు మరి ఏంటివని, ప్రజలు ఏం కాదా అనేది క్వశ్చన్ వస్తుంది. అది అహంకారం అయింది, బెదిరింపు అయింది ప్రజల్ని. ఇది ఒక భాగం. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే, మున్సిపల్ ఎన్నికలతో నేనే రాజు నేనే మంత్రి అనే ఆ ప్రకటనకి బలం చేకూరింది మున్సిపల్ ఎన్నికల ఫలితాలతోని. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు నోళ్లు మూయించిండు, ప్రతిపక్షాలు నోళ్లు మూయించిండు రేవంత్ రెడ్డి అని. అంటే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి రేవంత్ రెడ్డి గారి పైన ఆ ప్రేమో ఆప్యాయతో లేదా ఇంకోటో లేదా ఆయనకున్న సాఫ్ట్ కార్నర్ను బయట పెట్టుకొని ఇంకొక మాట కూడా మళ్ళీ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏపీలో, కేసీఆర్ తెలంగాణలో ఇద్దరు కూడా అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో బై ఎలక్షన్స్లో 100% 90% స్ట్రైక్ రేట్తో గెలిచారు. అయినా ఉన్నారా అధికారంలో అన్ను. మరి ఈయన కూడా అదే పరిస్థితి కదా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారిది కూడా అదే పరిస్థితి అయింది కదా. 9.5 ఏళ్ళు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కేసీఆర్ ఇంకా మంచి రోజులు వచ్చినట్టు లేవు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించలేదు. కేవలం అహంకారం కారణంగానే గత ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారని ఆయన కుమార్తె కవిత 2 రోజుల క్రితం విమర్శించారు. ఆమెను కూడా ఇప్పుడు తెలంగాణ ద్రోహి అంటారేమో తెలియదు. తెలంగాణలో మరింత బలపడే అవకాశం ఉన్నప్పటికీ కారణం తెలియదు. కానీ బీజేపీ అంది వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవట్లేదు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది 90% గెలుచుకోలేదు, అదొక గెలుపు అని బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేశారు. అట్లా ఉంటుంది అంటున్నారు. వీరు మొత్తం విశ్లేషణ ఏంటంటే, మున్సిపల్ ఎన్నికల్లో హవా వచ్చింది, రేవంత్ రెడ్డిని ప్రశ్నించేవాళ్ళు లేడు, నిజంగా నేనే మంత్రి నేనే రాజు అనేది నిజమైద్దని ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్తున్నారు. ఇదే కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో మళ్ళీ ఇంకొక విశ్లేషణ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏమంటాడంటే, అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ స్థాయిలో రిజల్ట్ వచ్చిందంటే చాలా అద్భుతమైన ఫలితం సాధించినట్టే. 2.5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నికలు జరిగితే యాంటీ ఇన్కమెన్స్ ఉంటుంది, అయినప్పటికీ గెలిచిండు కాబట్టి తిరుగులేదని చెప్పి అర్థం చెప్తున్నాడు. కానీ కేసీఆర్ 2020లో జరిగిన ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తోనే వచ్చినాయి. ఏది సంవత్సరంలోని ఎన్నికలు జరిగిన సంవత్సరంలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 2020లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే వచ్చినాయి. ఆ రోజు వేరు ఈ రోజు వేరు. ఆ రోజు సంవత్సరానికే కాబట్టి యాంటీ రాలేదు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాబట్టి వ్యతిరేకత వచ్చినప్పటికీ, వ్యతిరేకత ఉండే అవకాశం ఉన్నప్పటికీ గెలిచిందంటే అద్భుతమే అని చెప్తుండ్రు. ఎంత తప్పుడు వార్త అంటే ఇది. 2019కి 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు అప్పటికి కేసీఆర్ అధికారంలోకి వచ్చి 6 సంవత్సరం కాదు, 2014లో గెలిచిండు, 18 వరకు పరిపాలించిండు, 18లో రెండోసారి గెలిచిండు. అంటే ఫస్ట్ సారి పరిపాలన ఆయన చేయలేదు. ఆ వ్యతిరేకత ఉండదా ఇక్కడ? ఇట్లా చెప్పే ప్రయత్నం, మొత్తానికి దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతం చేస్తాడు. ఈ అద్భుతాలు భవిష్యత్తులో నిలబడతాయి. నేనే రాజు నేనే మంత్రి అంటే చాలా కరెక్టే. అంటే మీకు నచ్చితే నేనే రాజు నేనే మంత్రి ఆయన మొనగాడని చెప్తారు. మీకు నచ్చకపోతే ఇట్లా అంటాడు, ప్రజాస్వామ్యంలో ఇంత అహంకారం అహంభావం పనికిరాదు, పెద్ద వాళ్ళే కుదేలయ్యారు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఆ కంపారిజన్ చేస్తాడు. కేసీఆర్ కాంటెస్ట్ చేసినప్పుడు సంవత్సరంలోనే ఎన్నికలు జరిగినాయి కాబట్టి అంత వచ్చింది. బీఆర్ఎస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల తర్వాత కూడా గెలిచిండు, బాగానే హంగు హవా ఆర్భాటం ఉంది అని చెప్తుండు. ఇవన్నీ
స్థానిక ఎన్నికలో, మున్సిపల్ ఎన్నికల్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకి, రాబోయే లేదా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకి సంబంధాలు ఉండవు. క్లారిటీగా తెలుసు అందరికీ. ఆ ఎలక్షన్ మైండ్ సెట్, ఆ ఎలక్షన్ చర్చ వేరే ఉంటుంది, ఈ ఎలక్షన్ వేరే ఉంటుంది. ఇది అధికార పార్టీ ఏముందని చూసుకొని ఓటేసే ఎన్నికలు ఇవి. అధికార పార్టీకి వేస్తే అభివృద్ధి జరిగిద్దని వేసే ఓటు ఇది. అది బై ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఎంపీటీ సర్పంచ్ కావచ్చు. ఇది అదే నిజమా అని చెప్పి ఈయన అది నిజం చేసే ప్రయత్నం పాపం చేస్తాడు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.